తెనాలి డబుల్ హార్ట్ శ్రావణ మాసం నైవేద్యాల స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. దేవుడి గుడిలో అందరూ సమానులే, కులానికి వర్ణానికి చోటులేందే దైవ సన్నిధి. అందరూ సమానమే అని చాటి చెప్పే సంస్కృతిలో భాగమే ఈ దైవ ప్రసాదం. రుచికరమైన ప్రసాదం మనందరి కోసం. తెనాలి డబుల్ హార్ట్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. నేను మీ విజయశాంతి. ప్రాచీనమైన ఆలయాల్లో లభించే ప్రసాదాలు బయట దొరకటం చాలా కష్టం. చిదంబర ఆలయంలో ప్రత్యేకంగా నివేదించే నైవేద్యం కలి. తెనాలి డబుల్ హార్స్ కందిపప్పు పెసరపప్పుతో కలి నైవేద్యాన్ని తయారు చేద్దాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కలి నైవేద్యానికి కావాల్సిన పదార్థాలు: తెనాలి డబుల్ హార్స్ కందిపప్పు, తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు, బియ్యం, బెల్లం, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, జాజికాయ పొడి. చూసారుగా కావాల్సిన పదార్థాలు. మరి తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ ఈ బాండీలో తెనాలి డబుల్ హార్స్ కందిపప్పు వేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయ్యాయి. ఇందులోనే పెసరపప్పు కూడా వేసుకుందాం. కొంచెం పెసరపప్పు, ఈ పెసరపప్పు కందిపప్పు కొంచెం వేగిన తర్వాత కమ్మటి అరోమా వస్తుంది. అప్పుడు ఇది మనకి వేగినట్టు అనమాట గుర్తు. మరి మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి తెనాలి డబుల్ హార్స్ కందిపప్పు కానివ్వండి, పెసరపప్పు, అందులో ఉండే ప్రతి గ్రాసరీ చాలా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇప్పుడు మనం చేయబోయేది కూడా మంచి అద్భుతమైన ప్రసాదం చేస్తున్నాము. ఇది ఎలా చేయాలో కూడా మీకు మంచిగా వివరంగా చెప్తాను, చూసి నేర్చుకోండి. చూసారు కదండి, చక్కగా వేగిపోయినవి. ఇప్పుడు పొయ్యి ఆపేద్దాము. స్టవ్ ఆఫ్ వేసుకొని దీంట్లో ఇప్పుడు నేను దాదాపుగా దీంట్లో 2 స్పూన్స్ కందిపప్పు పెసరపప్పు వేసాను. అలాగే బియ్యం కూడా 2 స్పూన్స్ వేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని వస్తా. చూసారు కదా, ఇలా బరగ్గా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పౌడర్లాగా పట్టుకోకూడదు. కొంచెం బరగ్గా ఉండాలి. అప్పుడే ప్రసాదం చేసినప్పుడు ముద్దలాగా కాకుండా కొంచెం పలుగ్గా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో నేను 2 స్పూన్ల బియ్యం, తెనాలి డబుల్ హార్స్ కందిపప్పు, తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు 2 స్పూన్లు వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. చూసారుగా, ఇప్పుడు దీన్ని కడాయిలో నెయ్యి వేసి వేపుతాను. అప్పుడు ఇంకా అద్భుతంగా మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇది కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న రవ్వని ఇందులో వేసేద్దాం. నైవేద్యాలంటే ఏంటో చాలా కష్టమేమో అనుకుంటాము. కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందులో తెనాలి డబుల్ హార్స్ ప్రోడక్ట్స్ మీ ఇంట్లో ఉంటే ఇంకా ఈజీ అవుతుంది, ఇంకా హెల్తీగా ఉంటుంది. దేవుళ్ళకి కూడా చాలా ప్రీతికరమైంది. తప్పకుండా ట్రై చేయండి తెనాలి డబుల్ హార్స్ పప్పుల్ని. ఇది బాగా వేగిపోయిందండి నేతిలో. ఇప్పుడు దీన్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూసారుగా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పులు వేద్దాం. జీడిపప్పు వేగాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసేసుకొని ఒక బౌల్లోకి కిస్మిస్ వేద్దాం. కిస్మిస్ కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసుకొని గిన్నెలోకి ఇదే బాండీలో బెల్లం వేసుకుందాం. ఈ బెల్లం కరగాలి పాకంలాగా. కొంచెం వాటర్ పోసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా లేత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి బెల్లాన్ని. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న రవ్వ, ఏదైతే కందిపప్పు పెసరపప్పు బియ్యం ఉందో అది ఇప్పుడు దీంట్లో వేసుకుందాం.
చూసారు కదా, ఇలా చిక్కగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి తురిమినా పర్వాలేదు, మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు, పొడిగా ఉండాలి, తడిగా మాత్రం ఉండకూడదు. దీని తర్వాత కొంచెం నెయ్యి వేద్దాం. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. అలాగే కొంచెం జాజికాయ పొడి, ఒక చిటికెడు, ఇలాచీ పౌడర్ ఒకసారి కలుపుకొని, ఆహా ఎంత మంచి అరోమా అంటే టెంపుల్స్లలో వచ్చే ఒక ప్రసాదం స్మెల్ ఉంటుంది చూసారా, అలాంటి అరోమా వస్తుంది. ఇంత ప్రేమగా, ఇంత ఇష్టంగా, ఇంత త్వరగా చేసి పెడితే ఏ దేవుడు కరుణించారు చెప్పండి. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్ ఇవి కూడా వేసేద్దాం. చూసారు కదా, ఇప్పుడు అన్నీ వేసేసాము. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తా. చూసారు కదా, ఫైనల్ టచ్ మళ్ళీ ఒకసారి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూను కొబ్బరి తురుము వేద్దాం, పచ్చి కొబ్బరి తురుము. రెడీ అయిపోయిందండి కలి నైవేద్యం. అమ్మవారికి నివేదిద్దాం. చూశారు కదా, శ్రావణ మాస నైవేద్యాల స్పెషల్ ఎపిసోడ్లో విశేషమైన చిదంబర కలి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేశాం. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నివేదించండి. మరో నైవేద్యంతో మళ్ళీ మీ ముందుంటా. నేను మీ విజయశాంతి.